నీకు ఆ పట్టుదల ఉందా? నేను ప్రార్థన ద్వారా దేవుడి దగ్గరికి వచ్చాను, దేవుడి మందిరంలో తప్పక నేను సాధించి వెళ్ళాలని ఒక తల్లికున్న పట్టుదల నీకుందా? ఆ ఆసక్తి, ఆ పట్టుదల ఉందా నీలో? ఆసక్తి, ఆ పట్టుదల ఉంటే దేవుడు నీ హృదయాంతరంగములు చూసి తప్పక నెరవేర్చబోతున్నాడు. స్తోత్రం. నీవేడితే ఆయన తట్టుకోలేడమ్మా. నువ్వు దుఃఖిస్తున్నావు కదా, కుమ్ములు పోయి దుఃఖిస్తున్నావు చూసావా? అదంతా చూస్తున్నాడు ఆయన. మనం అనుకుంటున్నాం నన్ను ఎవరు చూస్తలేదని. నిజమే, ఈ లోకంలో ఎవరు చూస్తలేదు, ఈ లోకంలో నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మాట సహాయం కూడా చేయట్లేదు. కానీ నీ తండ్రి చెప్తున్నాడు కదా, నేనున్నాను కుమార్తె, నేనున్నాను కుమారుడా, మీరు కుమ్ములు పోవద్దు, మీరు దిగులు చెందొద్దు, మీరు వేదన చెందొద్దు, నేను మీతోనే ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట రాయబడ్డది చూడండి, ఒక్కసారి ఒక్కరే తీయండి, దయచేసి అందరూ తీయొద్దు. దేని బిడ్డలారా, సమయం తక్కువ కనుక త్వరగానే నేను ముగించాలని ఆశ కలిగి ఉన్నాను కనుక దేని బిడ్డలారా ఒక్కరే తీయండి. యెషయా గ్రంథము దేని బిడ్డలారా 41వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే చాలా చక్కటి మాటలు మనకు కనపడతా ఉంటాయి. యెషయా గ్రంథం ఏంటమ్మా 41:10 అమ్మా, 40:10 చదువమ్మా. 40:10 ఏంటమ్మా? నీవు నా దాసుడు అనియు ఈ మాట నేను మీతో చెప్పి ఉన్నాను, మీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడై ఉన్నాడా? ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి, దేవుడు. పక్కనతో నవ్వుతా చెప్పండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడొద్దు. నవ్వుతా చెప్పండి, మీ మొక్కలోంచి నవ్వే లేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. చెప్పండి, ఒక తల్లికున్న పట్టుదల ఏంటంటే అమ్మా, ఒక తల్లికున్న పట్టుదల ఏంటంటే నేనేమైనా నా బిడ్డ కోసం సాధించాలి. ఎవరి కోసం సాధించాలి? నిజంగా మీకు అంత పట్టుదల ఉందా? నేనేమైనా సరే ఉపవాస ప్రార్థనల ద్వారా, ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకపోయినా, నీ బలహీనతను బట్టి దేని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ప్రార్థన ద్వారా ఏదైనా సరే నేను సాధించాలి. దేవుడు అంత మౌనంగా నేను గోజాడాలి.